49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. నందమూరి నటసింహం బాలకృష్ణ అమోఘమైన ఫామ్లో ఉన్నారు. వరుస పెట్టి హిట్లిస్తున్నారు. బోయపాటి దర్శకత్వంలో చేసిన అఖండ 2 అనుకున్నంత స్థాయిలో విజయం సాధించకపోయినా ఈ సినిమా కూడా 150 కోట్లపైనే వసూలు చేసింది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 111వ సినిమా చేస్తున్నారు బాలయ్య. ముంబై నేపథ్యంలో రానున్న ఈ చిత్రంలో బాలకృష్ణ డాన్గా నటిస్తున్నారు. దీనిపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ ఒక స్క్రిప్ట్ వినిపించారు. దాదాపుగా ఇది ఫైనల్ అయ్యే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. అయితే వరుసగా ఇండస్ట్రీ హిట్లిచ్చిన కొరటాల శివ కూడా మెసేజ్తో కూడిన ఓ మాస్ కథను వినిపించారు. ఇది కూడా బాలయ్యకు నచ్చింది. మరోవైపు మార్క్ లాంటి విధ్వంసకర సినిమాను తీసి సంచలనం సృష్టించిన మలయాళ దర్శకుడు హనీఫ్ ఇదే తరహాలో మరో కథను బాలయ్య ఇమేజ్కు తగ్గట్లుగా రూపొందించారు. దీన్ని దిల్ రాజు నిర్మించడం దాదాపు ఖాయమైంది. వివేక్ ఆత్రేయ, వెంకీ కుడుమల, డాకు మహారాజ్ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన బాబీ, చిరంజీవి సినిమా అయిపోయిన తర్వాత బాలయ్యతో చేసే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో బాలయ్య కూడా వేగాన్ని పెంచారు. గోపీచంద్తో చేసే సినిమాను విజయదశమికి విడుదల చేసి హరీష్ శంకర్తో కానీ ఆత్రేయతో కానీ చేసే సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించారు. తెలుగులో ఉన్న యువ దర్శకులందరికీ బాలయ్య ఇప్పుడు ఫేవరెట్ హీరో అయిపోయారు. ఎందుకంటే బాలయ్య ఒకసారి కథ విన్న తర్వాత అందులో జోక్యం చేసుకోరు. పూర్తిగా దర్శకుడి స్వేచ్ఛకే వదిలేస్తారు. కొందరు హీరోలు మాత్రం కథల్లో వేలు పెట్టి సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్లు కూడా కిందకు జారిపోయేలా చేస్తారు. కానీ బాలయ్య దర్శకుడు ఎలా చెప్తే అలా చేస్తారు. అందుకే ప్రతి దర్శకుడు ఇప్పుడు బాలకృష్ణ వెంట పడుతున్నారు. ఎంత వేగంగా చేసినా సంవత్సరానికి 2 సినిమాలకు మించి విడుదలయ్యే అవకాశం లేదు. అయితే చేయాలనుకుంటే ఏడాదికి 3 సినిమాలు కూడా విడుదల చేయొచ్చు. రానున్న రోజుల్లో ఇంకా ఎంతమంది కొత్త డైరెక్టర్లు బాలయ్యతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారో త్వరలోనే తేలనుంది.